నమస్కరోమి ఇదైపోయిందా కుల్కర్ణేనా అలా చెప్ప సర్ప ఇదాగి వాస్మహే దిశదే సర్వ విద్యానాం దిశదే భవరోగినాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తజాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞానః ప్రచోదయాత్ శుద్ధస్ఫటిక సంకాశం సచ్చిదానంద విగ్రహం దాతారం సర్వకామానాం కామేశ్వరమాస్రూపిణి మాతృకావర్ణలీతాంగి అగ్నిముఖం ద్వారా దేవుడికి చేరుతుంది. కానీ ఋగ్వేదంలోనే సర్పసూక్తమే ఆ సర్పసూక్తం హోమము మహాప్రాయశ్చిత్తం కోసం భవమాన సూక్త హోమము రుద్ర క్షేత్రంలో చేస్తున్నాం. నవనంది క్షేత్రాల్లో చాలా విశేషమైనది ఈ కృష్ణనంది. ఈ చుట్టుపక్కల అడవి నల్లమైన దట్టమైన అడవిలో ఈ కృష్ణనందికి ఎక్కువగా సర్పాలతోనే ఆరాధన పూర్వకంగా జరుగుతుంది. ఇటువంటి కాలం వచ్చిన తర్వాత ఈ భక్తులు రావడం పూర్వకంగా ఉన్నాయి. పూర్వంలో పాములు ఆ జీవాలతోనే మృగంలో ఉన్న అడవిలో ఉన్న జీవాలతోనే స్వామికి ఆరాధన పూర్వంలో బాగా జరుగుతూ ఉండేదని నాకు పెద్దలో చెప్తూ ఉండేవాడు. ఇక్కడే నేను అధ్యయనం చేసిన కూడా మహానుభావుడు. సర్పాలతోనే ఎక్కువగా స్వామి సేవిస్తూ ఉండేవాడు. నాగాభరణం ఈశ్వరుడికి ఆభరణమే నాగాభరణం ఎక్కువగా ఉంటే ఆ సర్పాలన్నీ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయని. కానీ ఈరోజు మాఘ పూర్ణిమ ఆశ్లేష నక్షత్రం రెండూ కలిసిన రోజు ఈ క్షేత్రంలో మనం ఆరాధన చేసుకోవడం సర్పసూక్త హోమము సర్పబలి ప్రకృతిభూతంగా ప్రాయశ్చిత్త మహాప్రాయశ్చిత్తం అంటారు. దీన్ని మహాప్రాయశ్చిత్తంలో భాగంగానే పవమాన దేవత పవమానం మహావిష్ణు ఆరాధన ఋగ్వేదంలో చాలా విశేషమైనది. మనకి అట్లానే యజుర్వేదంలో శ్రీరుద్రం క్షేత్రంలో చేస్తున్నాం కాబట్టి ఈశ్వర క్షేత్రంలో శ్రీరుద్రం కూడా హోమం చేస్తాము. గణపతి సర్పసూక్తము శ్రీరుద్రము హోమాన ప్రాయశ్చిత్తంగా పవమాన హోమము ఆదిత్యాది నవగ్రహ మూలమంత్ర హోమాలు జరుగుతాయి. మహాపూర్ణాహుతితో ఈ పూర్తి కార్యక్రమం ఈ పూటతో కార్యక్రమం పూర్తి అవుతుంది. మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఆశ్లేషాపరితంగా ఆశ్లేషాపరి కార్యక్రమం సుబ్రహ్మణ్యం గారు ధ్యానంగా ఆరాధన చేస్తారు. విశేషంగా